నమస్కారం న్యూస్ కు స్వాగతం. ఈనాటి ముఖ్యాంశాలు చూద్దాం. రేపు జరగబోయే ప్రజా ఉద్యమ భారీ ర్యాలీ స్థల పరిశీలన చేసిన చిన్నశ్రీను కోలగట్ల. ప్రభుత్వ ఆస్తులను కాపాడే విషయంలో వైసీపీ రాజీ పడే ప్రసక్తే లేదని స్పష్టీకరణ. విజయనగరంలో జరిగిన ఆత్మీయ సత్కార సభలో గవర్నర్ను సన్మానించిన క్షత్రియ పరిషత్ సభ్యులు. భావితరాలకు భవిష్యత్తును అందజేయాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందన్న అశోక్. నగరంలోని మెగా ట్రేడ్ ఫేర్ ప్రారంభోత్సవంలో పాల్గొన్న ప్రజాప్రతినిధులు. వాణిజ్య ప్రదర్శనల ద్వారా జిల్లా ఆర్థిక వ్యవస్థ మెరుగుపడుతుందన్న నేతలు. ప్రభుత్వ మెడికల్ కళాశాలల ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా రేపు విజయనగరంలో జరగబోయే భారీ ర్యాలీలో ప్రజలంతా పార్టీలకు అతీతంగా పాల్గొని విజయవంతం చేయాలని వైసీపీ జిల్లా అధ్యక్షులు చిన్నశ్రీను పిలుపునిచ్చారు. జిల్లాలోని అన్ని నియోజకవర్గాల నుండి సేకరించిన సంతకాల పత్రాలను కేంద్ర పార్టీ కార్యాలయానికి తరలించే కార్యక్రమంలో భాగంగా రేపు జరగబోయే ర్యాలీ మార్గాన్ని ఆదివారం విజయనగరం పట్టణంలోని మాజీ డిప్యూటీ స్పీకర్ కోలగట్ల వీరభద్రస్వామితో కలిసి పరిశీలించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కూటమి ప్రభుత్వ మెడికల్ కళాశాలను ప్రైవేటీకరణ చేసేందుకు తీసుకుంటున్న నిరంకుశ నిర్ణయాలకు వ్యతిరేకంగా రేపు విజయనగరంలో భారీ సంతకాల సేకరణ ర్యాలీ చేపడుతున్నామని తెలిపారు. ప్రభుత్వ ఆస్తులను కాపాడే విషయంలో వైఎస్ఆర్సీపీ రాజీ పడే ప్రసక్తే లేదని స్పష్టం చేశారు. ప్రభుత్వ వైద్య కళాశాలల ప్రైవేటీకరణ ప్రజా వ్యతిరేక విధానమని, ప్రైవేటీకరణను తీవ్రంగా ఖండిస్తున్నామని తెలిపారు. ర్యాలీని ప్రజలు విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో వైసీపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. ప్రభుత్వ వైద్య కళాశాలని ప్రైవేట్ పరం చేయడానికి చేస్తున్న ఈ కూటమి ప్రభుత్వ వైఖరిని నిరసిస్తూ బాధ్యత గల ప్రతిపక్ష పార్టీగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఈ విషయాన్ని ప్రజలకు తెలియజేసి ప్రజల మద్దతు కోరుతూ సంతకాలు సేకరిస్తూ ఆ సంతకాలన్నీ జగన్మోహన్ రెడ్డి గారి నేతృత్వంలో 18వ తేదీని గవర్నర్ గారికి ఇవ్వాలని ఒక నిర్ణయం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చేసిన తర్వాత జిల్లా నేతృత్వంలో రేపటి రోజున సిఎంఆర్ జంక్షన్ నుంచి విజయనగరం న్యూపన్నా థియేటర్ దగ్గర ఉన్న వైఎస్ఆర్ విగ్రహం వరకు ఒక భారీ ర్యాలీని నిర్వహించి ఈ విషయాన్ని ప్రజలకు మరింత కింద స్థాయికి క్షుణ్ణంగా తెలియజేయాలని ఆలోచన చేయడం జరిగింది. రేపటి రోజున ప్రజలకి మరింత వివరంగా మా అభిప్రాయాలు కానీ ఈ ప్రభుత్వ చేస్తున్న వైఖరిని తెలియజేసి రాష్ట్ర వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి అందజేయడం జరుగుతుందని, మరి దాని విజయనగరం శాసనసభ నియోజకవర్గంలో ఉన్న ప్రజలు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కుటుంబ సభ్యులు అందరూ వచ్చి పాల్గొనాలని రేపు ఉదయం 10 గంటలకి సిఎంఆర్ జంక్షన్ దగ్గర ఉన్న వైఎస్ఆర్ విగ్రహం దగ్గర నుంచి ఈ కార్యక్రమం ప్రారంభమవుతుందని తెలియజేస్తాం. ప్రజా వైద్యం ప్రజల హక్కు అనే నినాదంతో ఏదైతే ఈ కూటమి ప్రభుత్వం తీసుకున్న 17 మెడికల్ కళాశాల ప్రభుత్వ మెడికల్ కళాశాలని ఈ ప్రభుత్వం ప్రైవేటీకరణ చేసే దిశగా వెళ్తున్న నేపథ్యంలో పూర్తిగా ఈ నిర్ణయం ప్రజా వ్యతిరేక నిర్ణయం. మరో ప్రతిపక్ష పార్టీగా వైఎస్ఆర్ పార్టీ గౌరవనీయులు వైఎస్ఆర్ పార్టీ జాతీయ అధ్యక్షులు మాజీ ముఖ్యమంత్రి వర్యులు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి నేతృత్వంలో ఇవాళ కోటి సంతకాల సంతకాల కార్యక్రమాన్ని పెద్ద ఎత్తున ఇవాళ ప్రారంభించాం. ఒక ప్రజా వ్యతిరేక నిర్ణయాన్ని ఇవాళ ప్రజల్లో గట్టిగా వినిపించి ఒక ప్రతిపక్ష పార్టీగా మన బాధ్యతని తెలియజేసి ఈ ప్రభుత్వం ఈరోజు ఆలోచింప చేసే విధంగా ఈ కార్యక్రమాన్ని చేపట్టినందుకు ప్రత్యేకించి వారందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాను. నియోజకవర్గ స్థాయిలో ఏ రకంగా పూర్తి చేసుకున్నామో జిల్లా స్థాయిలో జిల్లా కేంద్రంలో కూడా ఈ కార్యక్రమాన్ని చేయాలని చెప్పి మా అధ్యక్షులు వారు ఆదేశాలు జారీ చేశారు. ఏదైతే ఈ సంతకాల సేకరణ జిల్లా స్థాయిలో చేశామో దీన్ని కూడా ప్రజల్లో భాగస్వామ్యం చేయాలి. ప్రజలందరికీ కూడా ఒక ముఖ్యమైన కూడల నుంచి బయలుదేరి మరి పెద్ద ఎత్తున ర్యాలీగా చేసి ఈ సంతకాలని ప్రజల భాగస్వామ్యం చేయండి ఇచ్చిన ఆదేశాలను అనుసరించి మరి రేపటి రోజుని మరి ముఖ్యంగా విజయనగరం జిల్లా కేంద్రంలో విజయనగరం జిల్లా నియోజకవర్గ ఇన్ఛార్జ్ అయినటువంటి సోదర సమానులైనటువంటి కోలగట్ల వీరభద్రస్వామి గారు, నేను పెద్దల బొత్స సత్యనారాయణ గారు కూడా ఈ కార్యక్రమంలో రేపటి రోజున హాజరవుతా ఉన్నారు. ఇక్కడ నేను జిల్లా అధ్యక్షుడిగా వారి నియోజకవర్గ ఇన్ఛార్జిగా ఇవాళ జిల్లా కేంద్రంలో పెద్ద ఎత్తున ఒక ర్యాలీ నిర్వహించాలని చెప్పి దీంట్లో మిగతా 6 నియోజకవర్గాల్లో పెద్ద ఎత్తున వైఎస్ఆర్సీపీ నాయకులు, కార్యకర్తలు భాగస్వాములు కావడానికి అనేక ప్రయత్నాలు అందరూ కూడా ఆ నియోజకవర్గాల్లో పెద్ద ఎత్తున వారు కూడా వస్తూ ఉన్నారు. మరి ఈ కార్యక్రమాన్ని ఇక్కడ సిఎంఆర్ జంక్షన్లో రేపు 10 గంటలకి ఏదైతే ఈ 4 లక్షల సంతకాలని
ప్రజల ముందుంచుతూ ఇవాళ పెద్ద ఎత్తున ఆ కార్యక్రమాన్ని ర్యాలీగా నిర్వహించి మరి ఆ వ్యాన్ని ఇక్కడ నుంచి ప్రారంభించి మరి ఇక్కడ సిఎంఆర్ జంక్షన్ నుంచి ఇక్కడ రాజశేఖర రెడ్డి గారికి నివాళులు అర్పించుకొని ఇక్కడ నుంచి కంచికాపస్రం గంటస్తంభం మీదుగా న్యూపన్న జంక్షన్ వద్దకు వెళ్ళి అక్కడ బహిరంగ సభ కూడా పెట్టుకొని మరి ప్రజలకు అన్ని విషయాలు వెల్లడించామనే ఆలోచనతో ఆ కార్యక్రమాన్ని రూపొందించాం. పెద్ద ఎత్తున పాల్గొనాలని, రేపు ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని చెప్పి మిమ్మల్ని అందరినీ కోరడానికి ఈరోజు ఈ స్థల సేకరణ స్థలం చూసుకున్నాం. విజయనగరం రింగ్ రోడ్లోని లీ ప్యారడైజ్ ఫంక్షన్ హాల్లో 3 రోజుల పాటు జరగనున్న మెగా ట్రేడ్ ఫెయిర్ ఎగ్జిబిషన్ను రాష్ట్ర మంత్రి కొండపల్లి శ్రీనివాస్ ఆదివారం ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఈ నెల 14, 15, 16 తేదీలలో ఫెయిర్ ఎగ్జిబిషన్ ఉంటుందని తెలిపారు. ఈ ఎగ్జిబిషన్లోని విజయనగరంలో పలు ప్రాంతాల్లో దొరికే అన్ని రకాల ప్రోడక్ట్స్ ఒకే దగ్గర లభ్యం కావడం అభినందించదగ్గ విషయమన్నారు. విజయనగరానికి వ్యాపారంలో మంచి పేరు ఉందని 4వ తరం వారు కూడా ఇవే వ్యాపారాలు చేయడం హర్షదాయకమని తెలిపారు. ఈ కార్యక్రమంలో మెగా ట్రేడ్ ఫెయిర్ ప్రతినిధులు, టీడీపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. ఉత్తరాంధ్రలో విజయనగరం అనేది ఒక మార్కెట్ సెంటర్. అగ్రికల్చర్ ప్రొడ్యూస్ ని కొనాలన్నా, హోల్సేల్ లో కొనాలన్నా, క్లాత్ మార్కెట్ హోల్సేల్ లో కొనాలన్నా, ఏదైనా హోల్సేల్ లో ప్రొడ్యూస్ చేయాలంటే మొత్తం ఉత్తరాంధ్ర నుంచి చాలా మంది విజయనగరం వచ్చి ఇక్కడ పర్చేస్ చేసుకొని లాస్ట్ కిలో తీసుకొని వెళ్ళడానికి ఒక అలవాటు. అది మనందరికీ తెలిసినటువంటి నిజం. నేను సంతోషించే విషయం ఏంటంటే చాలా మంది 100 సంవత్సరాల నుంచి ఈ ఆచారం జరుగుతూ ఉంటుంది. ఈరోజు వాళ్ళ కుటుంబాల నుంచి నెక్స్ట్ జనరేషన్, 4th జనరేషన్, 5th జనరేషన్ వాళ్ళు కూడా ఇక్కడికి వచ్చి అదే ఫ్యామిలీ బిజినెస్ కంటిన్యూ చేస్తూ వాళ్ళ ఫ్యామిలీ ట్రేడ్ బిజినెస్ అనేది వాళ్ళ బ్యాక్వర్డ్ ఇంటిగ్రేషన్ ఎవరైతే వాళ్ళకి సప్లై ఇస్తున్నారో వాళ్ళతో మళ్ళీ పని చేయించుకోవడం, అలాగే ఫార్వర్డ్ ఇంటిగ్రేషన్ ఎవరైతే వీళ్ళున్నారో వాళ్ళకు కూడా నమ్మకం ఉంటుందని ఫార్వర్డ్ ఇంటిగ్రేషన్ చేయడం, ఇదంతా కూడా హోల్సేల్ మార్కెట్ లో ఆనవాయితీ. అయితే రిటైల్ అవుట్లెట్ కి రిటైల్ బిజినెస్ ని ఎలా మనం టార్గెట్ చేయాలి, రిటైల్ లో కూడా వైజాగ్ నీట్గా మనం కూడా ఇక్కడ ఉన్నాము, కానీ 10 మందికి తెలియట్లేదు. 10 మందికి కూడా మనం తెలియజేయాలంటే లోకల్ వాళ్ళకి తెలియజేయాలంటే ఏ రకంగా చేయాలనేది ఆలోచన. 10 మందికి కలిసి ఒక ట్రేడ్ ఫేర్ ఏర్పాటు చేసి ఈ ట్రేడ్ ఫేర్ లో మన విజయనగరంలో కూడా వైజాగ్ నీట్గా ఉన్నటువంటి బ్రాండ్స్ అన్ని కూడా బ్రాండ్స్ అన్ని ఉన్నాయని ఒక ట్రేడ్ ఫేర్ లో ప్రోడక్ట్ ఎగ్జిబిషన్, బ్రాండ్ ఎగ్జిబిషన్ చేయడం 10 మందికి తెలిసేలాగా చేయాలని వాళ్ళ ముఖ్య ఆలోచన. విజయనగరం ప్రజలకు అందరికీ కూడా నమస్కారం. ఇవాళ డిసెంబర్ 14, 15, 16 మేము తలచి మొదలుపెట్టిన ఈ మెగా ట్రేడ్ ఫెయిర్ 2025 ఇవాళ లీ ప్యారడైజ్ ఫంక్షన్ హాల్ విజయనగరంలో జరుగుతుంది. దీని ముఖ్య ఉద్దేశం ఏంటంటే లోకల్ ట్రేడ్స్ అన్నీ కూడా మనం అభివృద్ధి చెందాలి. ఆన్లైన్ సేల్స్ ఎక్కువ ఉన్న ఈ తరుణంలో హోల్సేల్ వ్యాపారం అంతా కూడా వేరే ఊర్లకి షిఫ్ట్ అవుతున్న ఈ తరుణంలో ఒక 10 మంది వ్యాపారస్తుల ముందుకొచ్చి ఈ రిటైల్ మెగా ట్రేడ్ ఫేర్ ఇలా చేసి స్టాల్స్ పెట్టి మనకున్న ప్రోడక్ట్స్, సర్వీసెస్ అన్ని కూడా ఎగ్జిబిట్ చేయడం వల్ల విజయనగరం ప్రజలందరికీ కూడా ఒక మెసేజ్ పంపించి ఇక్కడ అన్నీ దొరుకుతాయి. విజయనగరంలోనే వ్యాపారస్తులు అన్ని సర్వీసెస్, అన్ని ప్రోడక్ట్స్ కూడా విజయనగరంలోనే అందుబాటులోకి తెస్తున్నారని ఒక అవగాహన క్రియేట్ చేయడానికి ఈ ఇనిషియేటివ్ తీసుకుని ఈ మెగా ట్రేడ్ ఫెయిర్ 2025 అని ప్రారంభించడం జరిగింది. అది ఇవాళ మన హానరబుల్ ఎంఎస్ఎంఈ మినిస్టర్ శ్రీ కొండపల్లి శ్రీనివాసరావు గారి చేతుల మీదుగా ప్రారంభించడం నిజంగా ఆనందదాయకం, శుభ పరిణామం కూడా. గవర్నమెంట్ సపోర్ట్ ఉంటే ఇంకా ఈ మెసేజ్ చాలా క్లియర్గా వెళ్తుంది.
మన విజయనగరం లోకల్ ప్రజలకు లోకల్ బిజినెస్లకు సపోర్ట్ చేయడం చాలా ఇంపార్టెంట్. ఈ తరుణంలో ఈ ఆన్లైన్ సేల్స్ పెరగడం వల్ల చాలామంది వ్యాపారస్తులు షాప్స్ ఓపెన్ చేసుకొని నెలకి ఎంతో కొంత ఫిక్స్డ్ ఎక్స్పెన్సెస్ ఉంటాయి, వాళ్ళు బాధపడుతున్నారు. ఈ తరుణంలో ఆన్లైన్ సేల్స్ కాకుండా ఒక్కసారి మీరు మీ ఊర్లో ఉన్న వ్యాపారస్తులకి మీరు సపోర్ట్ చేయాలని చెప్పి ఆ ముఖ్య ఉద్దేశంతోనే ఇవాళ 10 మంది ముందుకొచ్చి ఈ ట్రేడ్ ఫేర్ 2025 ప్రారంభం జరిగింది. చాలా ఇప్పుడు రెస్పాన్స్ చూస్తే చాలా బాగుంది. సోషల్ మీడియాలో కూడా చాలా విస్తృత ప్రచారం చేశాం. 11 లక్షల వ్యూస్ వచ్చినాయి మా మెగా ట్రేడ్ ఫేర్కి. ప్రతి స్టాల్ ఓనర్ కూడా ముందుకు వచ్చి వాళ్ళు ఏం ప్రోడక్ట్స్ అమ్ముతారో ఏం సర్వీసెస్ అమ్ముతారో అని చాలా క్లారిటీగా వీడియోస్ చేసి కూడా మేము ప్రచారం చేశాం. జనాలందరూ కూడా ప్లీజ్ ఈ వీడియో చూస్తున్న వాళ్ళందరూ కూడా మీరు ముందుకు వచ్చి ఈ ట్రేడ్ ఫేర్ని సందర్శించి సపోర్ట్ చేసి వస్తుంది పండగ సీజన్ కాబట్టి ప్రతి స్టాల్ ఓనర్ కూడా మంచి డిస్కౌంట్స్తో ఇవాళ ఇక్కడ వాళ్ళ ప్రోడక్ట్స్ డిస్ప్లే చేయడం జరిగింది. మీడియా ద్వారా మేము చెప్పాల్సిన మెసేజ్ ఏంటంటే మీరందరూ కూడా టీవీలో చూసి అందరూ బయటకు వచ్చి ఈ స్టాల్స్ని ఎగ్జిబిషన్ని ట్రేడ్ ఫేర్ని నెక్స్ట్ 3 రోజులు సపోర్ట్ చేయాల్సిందిగా కోరుతూ ఇలాంటివి మరెన్నో చేయడానికి మాకు ప్రోత్సాహం మీ దగ్గర నుంచే రావాలని కోరుకుంటూ మీడియాకు కూడా చాలా థ్యాంక్స్ అండి. మా మెసేజ్ని తీసుకెళ్తున్నందుకు ధన్యవాదాలు. థ్యాంక్ యూ. పార్వతీపురం మన్యం జిల్లా కురుపాం మండలం సీతంపేట గ్రామ సమీపంలో కాటూరి చిన్నారావుకి చెందిన 14 ఎకరాల కోకో పంట, పామాయిల్ మొక్కలు, 5 మోటార్లు ఏనుగుల గుంపు ధ్వంసం చేశాయి. సుమారు 4 లక్షల వరకు పంట నష్టం జరిగిందని రైతు చిన్నారావు ఆవేదన వ్యక్తం చేశారు. ఏనుగులను అడవులకు తరలించి నష్టపోయిన పంటలకు ప్రభుత్వం నష్టపరిహారం ఇచ్చి ఆదుకోవాలని రైతు ప్రభుత్వాన్ని వేడుకుంటున్నాడు. ఏనుగులను సురక్షిత ప్రాంతాలకు తరలించి ప్రజల ప్రాణాలను పంటలను కాపాడాలని గ్రామస్తులు కోరుతున్నారు. మున్సిపల్ సెంటర్లో ఉంటున్నామండి. మేము కురుపం మండలం అండి. నేను ఇద్దరు లేడీ అన్నంటే వచ్చేసాను, అమాంతంగా వచ్చేసానండి ఏనుగులు. కోకో కింద ఓ చోట 8 బత్తాలు, ఓ చోట 8 బత్తాలు పాడు చేసినాను. దాని గురించి ప్రభుత్వం ఏదైనా ఆదుకుని చేయకపోతే మేము చేసే పరిస్థితి ఏమీ లేదండి. అయితే ఎవరు రాలేదండి. నాకు 14 ఎకరాలు చేయను కోకో అండి, 5 బోర్లు అండి, 4 లక్షల రూపాయలు లాస్ అండి. నాకు లాస్ గవర్నమెంట్ ఏదైనా ఉపకారం చేస్తే పర్లేదండి. మాకు ఫారెస్ట్ ఎవరు రాలేదండి. వచ్చే ఏదో టైం వచ్చి కూకుని వెళ్ళిపోతారు అంతే అండి. కనీసం ఏనుగుని అటు తోలతో కానీ ఇటు తోలతో కానీ ఏది చేయలేదండి అసలు. ఇంకా నన్ను మాత్రం 6 లీటర్లు పెట్రోల్ తెమ్మన్నారండి. నన్ను పెట్రోల్ పెడితే మంట తెస్తారా మీరు, మీ బళ్ళలో పోసుకుంటారా అని చెప్పి అడిగానండి నేను. అదంతా నీకు ఎందుకు అనవసరం, 6 లీటర్లు పెట్రోల్ తెమ్మన్నారండి నన్ను. అదని జరిగింది. విజయనగరం జిల్లా రాజాం పట్టణంలో సినీ నటి శ్రీలీల సందడి చేశారు. పాలకొండ రోడ్లో ఏర్పాటు చేసిన సీఎంఆర్ షాపింగ్ మాల్ను యాజమాన్యంతో కలిసి ఆమె ప్రారంభించారు. అనంతరం స్టోర్లో కలియ తిరుగుతూ పలు వస్త్రాలను ధరించి ఫోటోలకు పోజులు ఇచ్చారు. శ్రీలీలను చూసేందుకు అభిమానులు షాపింగ్ మాల్కు భారీగా తరలివచ్చారు. శ్రీలీల రాకతో యువత కేరింతలు ఈలలతో ఆ ప్రాంతమంతా హోరెత్తింది. కాసేపు స్టేజ్పై నుంచి ప్రజలకు అభివాదం చేశారు. ఆమెతో సెల్ఫీలు దిగేందుకు అభిమానులు పోటీ పడ్డారు. ఈ షాపింగ్ మాల్ కలెక్షన్స్ వినియోగదారులను కట్టిపడేసే విధంగా ఉందని శ్రీలీల తెలిపారు. రాజాం రావడం చాలా ఆనందంగా ఉందని పేర్కొన్నారు. అధునాతన కలెక్షన్స్, మరెన్నో వెరైటీలతో రానున్న పండుగలకు నూతన వస్త్రాలను అందించే స్టోర్గా సీఎంఆర్ షాపింగ్ మాల్ అవతరించిందని చెప్పారు. విజయనగరంలో వాణిజ్య అభివృద్ధికి మెగా ట్రేడ్ ఫేర్ దోహదం చేస్తుందని జిల్లా పరిషత్ చైర్మన్ మజ్జ శ్రీనివాసరావు అన్నారు. జిల్లాలో వ్యాపార, వాణిజ్య కార్యకలాపాలను ప్రోత్సహించే లక్ష్యంతో విజయనగరం రింగ్ రోడ్లోని లీ ప్యారడైజ్లో ఏర్పాటు చేసిన మెగా ట్రేడ్ ఫేర్లో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సభలో ఆయన మాట్లాడుతూ ఇటువంటి వాణిజ్య ప్రదర్శనలు స్థానిక వ్యాపారులకు, వినియోగదారులకు మధ్య వారధిగా నిలుస్తాయని పేర్కొన్నారు. వివిధ రకాల ఉత్పత్తులు, నూతన ఆవిష్కరణలు ఒకే వేదికపై అందుబాటులోకి రావడం ద్వారా ప్రజలకు కొనుగోలు అనుభవం మెరుగుపడుతుందని, తద్వారా జిల్లా ఆర్థిక వ్యవస్థకు కూడా మేలు జరుగుతుందని అభిప్రాయపడ్డారు. యువ పారిశ్రామికవేత్తలు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకుని తమ ఉత్పత్తులను విస్తృత ప్రజానీకానికి పరిచయం చేయాలని సూచించారు. ఈ కార్యక్రమంలో స్థానిక ప్రజాప్రతినిధులు, వ్యాపార సంఘాల నాయకులు, అధికారులు, ప్రజలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.
నిజంగా ఒకసారి లోపలికి రాగానే మళ్ళీ మా బాల్యం, మా చిన్నతనం, మా విజయనగరంలో దొరికే అన్ని వస్తువుల కన్నా ముందు మా వ్యక్తులందరూ, మా స్నేహితులందరినీ ఒకసారి చూడడం, ఈ మెగా ట్రేడ్ ఫేర్లో ఈవెంట్స్ని అందరూ కూడా ఏ రకంగా విజయనగరంలో ఆనాడు ఉండేవి, ఇప్పుడున్న డిజిటల్ మార్కెటింగ్లో కాంపిటేటివ్గా ఈరోజు తీసుకొచ్చి ఈ మెగా ట్రేడ్ ఫేర్ పెట్టడం, వీటన్నిటికంటే ముఖ్యం నా అందరికీ చెప్పేది ఒకటే దీని ద్వారా, ఎన్ని మీకు టెక్నాలజీతో మీకు అనేక రకాలైన అవకాశాలన్నీ కూడా మీ దగ్గరికి మీరు ఆర్డర్ పెట్టుకుంటే ఇంటికి వస్తున్నప్పటికీ కూడా క్వాలిటేటివ్ ఐటమ్స్ కానీ, లేదు మన లోకల్ మ్యానుఫ్యాక్చరింగ్ ఐటమ్స్ కానీ, లేదు డిఫరెంట్ వెరైటీ ఆఫ్ ఐటమ్స్ కానీ, మన రోజువారీ వాడుకునే వస్తువులన్నీ కూడా మనలో ఉన్న ఎక్కువగా క్వాలిటీ ఇన్సూరెన్స్తో ఉండే ఐటమ్స్ అన్నీ కూడా విజయనగరంలో చాలా మనకు అందుబాటులో ఉన్నాయి. వాటన్నిటిని కూడా ఇలాంటివి కానీ చాలామంది విజిట్ చేస్తే నేను మీ ద్వారా విజయనగరం వాసులందరికీ కూడా ఒకటే విజ్ఞప్తి చేస్తూ ఉన్నాను. ఈ డిజిటల్ మార్కెటింగ్లో మనందరం కూడా మనకు అనిపిస్తుంది ఏముంది, ఇంట్లో మనం కూర్చొని ఒక ఆర్డర్ చేస్తే మనకు ఐటమ్ వస్తుంది కదా అని చెప్పి, కానీ ఆ ఐటెంలో ఉన్న క్వాలిటేటివ్ కానీ దాంట్లో క్వాలిటీ అష్యూరెన్స్ కానీ మనకు తెలియదు, మనం ఎవరు అష్యూర్ చేయలేరు. నేను ఏదో తగ్గిద్దామన్న నా ఉద్దేశం అది కాదు. బట్ విజయనగరం లాంటి మహానగరంలో ఇంత పాపులేషన్ మనకు పెరిగి మనకున్న ఎనర్జీస్తో కొంత మనకు సమయాన్ని ఎక్కువ కాదు, ఒక రోజు 2 రోజులు 3 రోజులు వీక్లీలో కొంత ఒక 1/2 అవర్ 1 అవర్ సమయాన్ని మన డే టు డే యూజెస్ అన్నీ కూడా మనం ఏదైతే రోజువారీ వాడుకునే వస్తువులన్నీ కూడా ఒక 1/2 అవర్ ఫ్యామిలీగా మనం బయటకు వెళ్ళి ఒక్కసారి షాప్స్ అన్నింటినీ విజిట్ చేస్తే ఈరోజు మీకు తెలుస్తుంది డిఫరెన్స్ అంతా కూడా. ఏదైతే మనం ఏదో యాప్స్ ద్వారానో లేకపోతే ఆన్లైన్లోనో మనం మార్కెటింగ్ చేసేస్తున్నాము అనే ఒక సాటిస్ఫాక్షన్ మనకు ఉండొచ్చు, మనకున్న ఈ టైం ప్రీషియస్ టైంలో ఈ వాల్యుబుల్ టైంలో. బట్ అట్ ది సేమ్ టైం మన హెల్త్ కాన్షియస్లో కానీ, లేదు మన డే టు డే యూసేజ్లో మన క్వాలిటీలో కానీ ఇవాళ మనం ఓపెన్ మార్కెట్లోకి వెళ్తే ఇది మీకు కంటిన్యూగా కనపడుతుంది. దాన్ని మీరు ఇన్వైట్ చేయడానికి, దాన్ని అనుభవించడానికి మీ 3 రోజులు 14, 15, 16 మెగా ట్రేడ్ ఫేర్లోకి మీరు వచ్చి చూడండి. కాసేపు విరామం. సరి గరి గమ పని సా నిరి సా నిద మా గరి సరి గమ అమ్మాయికి తన సొగసే ఆనందం మన మనసే దోచేనే తన అందం అందానికి ప్రతిరూపం ఆభరణం అసలు రూపం గోవింద జ్యువెలరీస్ సాంప్రదాయ స్వర్ణాభరణాలకు పుట్టినిల్లు మా గోవింద జ్యువెలరీస్. గోవింద జ్యువెలరీస్, ఎంజీ రోడ్, విజయనగరం. అందమంటేనే ఆడవాళ్లు, మరి మన ఆడవాళ్లకి మరింత అందం చేకూర్చేది బంగారం. బంగారం కొనడం సులభమే, కానీ నాణ్యమైన బంగారం కొనడం అంత ఈజీ కాదు. సంప్రదాయమైన కలెక్షన్స్, నాణ్యమైన ఆభరణాలు, సామాన్యుడికి కూడా అందుబాటైన ధరలు, నమ్మకమైన పేరు, అది మన ధనలక్ష్మి జ్యువెలర్స్. మా బామ్మ ఎప్పుడు చెప్పేది, ఒక్కసారి ధనలక్ష్మి జ్యువెలర్స్ లో బంగారం కొంటే మళ్ళీ మళ్ళీ కొంటూ ఉంటామని. ధనలక్ష్మి జ్యువెలర్స్, డాబా తోట, ఎంజీ రోడ్, విజయనగరం. వెల్కమ్ బ్యాక్. భావితరాలకు భవిష్యత్తును అందజేయాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందని గోవా గవర్నర్ పూసపాటి అశోక్ గజపతిరాజు అన్నారు. విజయనగరం జిల్లా కేంద్రంలోని క్షత్రియ పరిషత్ ఆధ్వర్యంలో నగరంలోని క్షత్రియ కళ్యాణ మంటపంలో ఆదివారం ఆత్మీయ సత్కార సభ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ మేరకు గవర్నర్ అశోక్ గజపతిరాజును క్షత్రియ పరిషత్ సభ్యులు ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ దివంగత తన తండ్రి పివిజి రాజు ఎన్నో విద్యా సంస్థలను ఏర్పాటు చేశారని, ఆయన శ్రమించిన ఫలితమే నేడు ఎంతో మందికి ఉపాధ్యాయులుగా పనిచేస్తున్నారని తెలిపారు. మహిళలు అన్ని రంగాల్లో రాణించడం సంతోషదాయకమన్నారు. దేశంలోని సైనిక రంగంలో కూడా మహిళలు పనిచేయడం అభినందించదగ్గ విషయమని చెప్పారు. మహిళల చదువు కోసం కోటలోని విమెన్స్ కాలేజ్ని పివిజి రాజు ఏర్పాటు చేశారని తెలిపారు. ఈ కార్యక్రమంలో విజయనగరం ఎమ్మెల్యే పూసపాటి అదితి విజయలక్ష్మి గజపతిరాజు, క్షత్రియ పరిషత్ సభ్యులు పాల్గొన్నారు. రాజకీయ పార్టీ అనుకోవచ్చు, వారు ఒక మెసేజ్ ఇద్దాం అనుకున్నారు.
వారి ఎమ్మెల్యేలు కానీ మంత్రులు కానీ అని నేను అనుకుంటున్నాను. నా విశ్లేషణది వాళ్ళందరూ భయపడిపోతే మేము రాష్ట్రాన్ని పూర్తిగా అన్ని విధాలుగా వేసుకోవడానికి అవకాశం ఉంటుందని గణనీయంగా అవినీతి తావు తీసుకుని ప్రపంచం మొత్తం పైన జరిగిన అవినీతి బహుశా అంతకుముందు జరగకూడదు, భవిష్యత్తు జరుగుతుందని నేనైతే అనుకుంటాను. నా పైన కూడా భాండాలు వేస్తారు. 800 ఎకరాల్లో విశాఖపట్నం టౌన్ లో నేను విన్నానట. నేనేమనుకున్నాను, ఇలా కనుక్కుంటున్నారు, అయితే 800 ఎకరాలు నేను వినుకుంటే నేను మరింత ధనవంతుడు అయిపోయి ఉంటాను. నా భూమి ఎక్కడ ఉందని తెలుసుకోవడానికి ఆ సర్వే నంబర్స్ కోసం తెగ ప్రయత్నం చేశాను. మా పైన కోర్టు కేసు కూడా నడిచింది. ఆ కోర్టులో కూడా వారు ఇవ్వలేకపోయారు ఆ సర్వే నంబర్స్. కానీ ప్రతిరోజు మాకు ఒక బెదిరింపు, మీకు అరెస్ట్ చేసేస్తాం, పారిపోండి మీకు అరెస్ట్ చేసేస్తాం. అరెస్ట్ చేయడం మేము భయపడేది లేదు. భయపడేవాడి మీ దగ్గర అన్నునే ఉన్నాయి. మేము ఎక్కడ వెళ్ళినా ఏ అవకాశం వచ్చినా మేము ఊరు కూడా మారలేదు. మేము అద్దె ఇంట్లో కూడా ఉన్నాము. మా సొంత ఇల్లు 50 సంవత్సరాల పైన అక్కడే ఉన్నాము. ఏ అసైన్మెంట్ ఇస్తే వెళ్ళాం. ప్రజలు ఇంటికి పంపిస్తే దండం పెట్టి ఇంటికి వచ్చి కూర్చున్నా. వారికి సేవలు కావాలన్నప్పుడు మేము ఉన్నామని మేము వారికి తెలియపరించాము. ఆ కొత్త ఎయిర్పోర్ట్ లో దిగేటప్పుడు ఇంకా స్వేరింగ్ కూడా చేయలేదు. అక్కడ జిఎంఆర్ వాళ్ళు వచ్చి వాళ్ళు గుర్తు చేశారు, సార్ మీరు ఏవియేషన్ మినిస్టర్గా వచ్చారు, ఆ శక్తి కిందనే మనం అంతా కూర్చుంటాం. ఈ ప్రోగ్రామ్ అంతా ఫైనలైజ్ చేశాం. విజయనగరం బ్యాడ్మింటన్ సంఘం ఆధ్వర్యంలో జిల్లా స్థాయి బ్యాడ్మింటన్ వెటరన్ ఎంపిక పోటీలు ఆదివారం రాజీవ్ ఇండోర్ స్టేడియంలో ఉత్సాహభరిత వాతావరణంలో ప్రారంభమయ్యాయి. ఈ కార్యక్రమానికి సంఘ చైర్మన్ ఇందుకూరి రఘురామరాజు ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా క్రీడాకారులను పరిచయం చేసుకుని శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా నిర్వాహకులు మాట్లాడుతూ జిల్లా స్థాయి పోటీలకు మొత్తం 110 మంది దాకా అభ్యర్థులు హాజరయ్యారని, వారిలో మెరుగ్గా ఆడిన వారిని రాష్ట్ర స్థాయి పోటీలకు పంపిస్తామని చెప్పారు. ఈ పోటీలో రాణించి పతకాలు సాధించి జిల్లాకు మంచి పేరు ప్రఖ్యాతులు తీసుకురావాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో అసోసియేషన్ సభ్యులు, క్రీడాకారులు పాల్గొన్నారు. ఈరోజు విజయనగరంలో డిస్ట్రిక్ట్ బ్యాడ్మింటన్ అసోసియేషన్ అలాగే సిటీ బ్యాడ్మింటన్ అసోసియేషన్ పెద్దలు అందరూ కలిసి వెటరన్ మీట్కి సెలక్షన్స్ అయితే ఈరోజు చేస్తూ ఉన్నాం. అబోవ్ 35 ఇయర్స్ వివిధ గ్రూపుల్లో తీసుకొని ది బెస్ట్ పర్ఫార్మింగ్ వాళ్ళు తీసుకొని స్టేట్కి పంపిస్తాం. సుమారు 90 మెంబర్స్ వరకు మేల్స్ వచ్చారు, 10 to 15 ఫీమేల్స్ వచ్చారు. వీటిల్లోనే మిక్స్డ్ డబుల్స్ కూడా ఎవరైతే బాగా ఆడతారో మన జిల్లా నుంచి పంపిస్తాం. జిల్లా నుంచి బ్యాడ్మింటన్ని ప్రమోట్ చేయడానికి అసోసియేషన్ మ్యాక్సిమం ఎఫర్ట్స్ పెడతా ఉన్నాం. క్రీడాకారుల్ని క్రీడలో మెలుగులు తెలుసుకునేటట్టు స్టేట్ సెలక్షన్స్ తీసుకురావడానికి మ్యాక్సిమం ఎఫర్ట్స్ పెట్టి అసోసియేషన్ ముందుకు చేస్తూ ఉన్నాం. ఇటీవలే మన దగ్గర ఆడిన పిల్లలు స్టేట్తో పాటు నేషనల్ ర్యాంకింగ్ కూడా వచ్చిన సందర్భాలు ఉన్నాయి. ఖచ్చితంగా భవిష్యత్తులో విజయనగరం జిల్లా పేరు బ్యాడ్మింటన్లో నిలబడతామని చెప్పి మీ అందరూ తెలియజేసుకుంటూ జిల్లాలో పండుగ సీజన్ సందడి మొదలైంది. ఒకవైపు క్రిస్మస్, మరోవైపు సంక్రాంతి పండుగలు ముంచుకొస్తుండటంతో షాపింగ్ ప్రియుల కోసం విజయనగరం పట్టణంలోని ఉన్న సౌత్ ఇండియా షాపింగ్ మాల్ అద్భుతమైన పండుగ ఆఫర్లను ప్రకటించింది. సరికొత్త కలెక్షన్స్ మరియు భారీ డిస్కౌంట్లతో వినియోగదారులను ఆకట్టుకుంటోంది. ఈ సందర్భంగా సంస్థ ప్రతినిధులు మాట్లాడుతూ ప్రతి ఏడాదిలానే ఈ సంవత్సరం కూడా వినియోగదారుల అభిరుచులకు అనుగుణంగా సౌత్ ఇండియా షాపింగ్ మాల్ ఈసారి కూడా ఫెస్టివల్ ధమాకా ఆఫర్స్తో ముందుకు వచ్చిందని
ఉందని తెలిపారు. అనేక రకాల దుస్తులపై భారీ తగ్గింపులు ఉన్నాయని ప్రకటించారు. అన్ని వర్గాల ప్రజలకు అందుబాటులో ఉండే ధరలతో, నాణ్యతతో రాజీ లేకుండా కలెక్షన్స్ను తీసుకొచ్చామని తెలిపారు. జిల్లా ప్రజలు ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలని పిలుపునిచ్చారు. సంక్రాంతి అలాగే క్రిస్టమస్ అని అనగానే అందరికీ గుర్తొచ్చేది సౌత్ ఇండియా షాపింగ్ మాల్. ఫ్యామిలీ అంతా కలిసి ఒకే దగ్గర షాపింగ్ చేయడానికి మీరు ఎక్కడా అని ఎప్పుడు వెతుక్కోవట్లేదు ప్రతి ఏడాది. అలాగే ఈ ఏడాది కూడా ప్రతి ఒక్కరికి మా జెన్యూన్ ఆఫర్లు అందరికీ తెలుసు. ఈసారి మేము ఇచ్చే ఆఫర్ ఎలా ఉంది అని అంటే, మీరు 398 రూపాయలకు ఒక చీర కొంటే ఇంకొక చీర కేవలం 9 రూపాయలు మాత్రమే. అట్లాగే 595 రూపాయలకి ఒక చీర కొంటే రెండో చీర కేవలం 9 రూపాయలు మాత్రమే. 698 రూపాయల చీర ఒకటి కొనండి, ఇంకొక చీర కేవలం 9 రూపాయలు మాత్రమే. ఇలాగే 1595, 1695, 2190 ఇట్లాగా మనకి అప్ టు 3400 వరకు కూడా మీరు ఆఫర్స్ అన్నీ చూడొచ్చు. ఇంతే కాదండి, ఫస్ట్ ఫ్లోర్లో మనకి పట్టు శారీస్ కూడా బ్రహ్మాండమైన వెరైటీస్ తోటి అన్ని ఆఫర్ తోటి అక్కడ కూడా మనకి 1+1 ఆఫర్లో కూడా మనకి శారీస్ దొరుకుతాయి. ఇవి కాకుండా ఫ్యామిలీ అంతా కూడా వచ్చి చేసేటట్టుగా మెన్స్ ఫ్లోర్లో కూడా కాంబో ఆఫర్లు ఉన్నాయి, 1+1 ఆఫర్ ఉంది. ఆల్ ఇంటర్నేషనల్ బ్రాండ్స్ అన్నీ కూడా అప్ టు 40% వరకు కూడా డిస్కౌంట్లో దొరుకుతుంది. అంతేకాదు ఆఖరిలో పిల్లలు కూడా ఉంటారు కదా, వీళ్ళని తీసుకుని కూడా మీరు చక్కగా షాపింగ్ చేయొచ్చు. ఇక్కడ మీకు 500కి 4 షర్ట్స్, 400కి 4 టీషర్ట్లు, ఇట్లా వేలాది రకాలన్నీ కూడా మొత్తం ఫ్యామిలీ అంతా కూడా ఒకేసారి ఒకే దగ్గర సౌత్ ఇండియా షాపింగ్ మాల్లో మీరు ఇయర్ ఎండింగ్ ధమాకా సేల్లో మీరు ఖచ్చితంగా మీరు తీసుకోవచ్చు. అంచేత మేము చెప్పేది ఏంటంటే, చుట్టుపక్కల పరిసర గ్రామ ప్రజలందరూ కూడా ఈ అవకాశాన్ని వినియోగించుకోండి. ఎల్లప్పుడూ సౌత్ ఇండియా షాపింగ్ మాల్ మీకు ఇచ్చే ఆఫర్ని మరొకసారి మీరే స్వయంగా వచ్చి ఇక్కడ పరీక్షించండి. మా క్వాలిటీ చూడండి, మా ఐటెం చూడండి, తర్వాత మీరే ధమాకా సేల్ అని ఖచ్చితంగా ఒప్పుకుంటారు. విజయనగరంలోని ఎస్ఎంబి చర్చి ఆధ్వర్యంలో క్రిస్మస్ ముందస్తు సంబరాలు సందడిగా జరిగాయి. ఈ మేరకు మెస్సియా మార్చ్ క్రిస్మస్ ర్యాలీని క్రైస్తవ సోదరులు ప్రారంభించి చర్చి నుంచి రైల్వే స్టేషన్ రోడ్డు కన్యకా పరమేశ్వరి ఆలయం మీదుగా నిర్వహించారు. ఈ ర్యాలీలో ఒంటెలు, గుర్రాలు, గొర్రెల వేషధారణలు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. ఈ సందర్భంగా చర్చి కార్యదర్శి ఆర్ఎస్ జాన్ మాట్లాడుతూ, అతి పురాతనమైన సిమ్స్ మెమోరియల్ బాప్టిస్ట్ చర్చిలో క్రిస్మస్ వేడుకలు ప్రతి ఏడాదిలానే ఈ ఏడాది కూడా ఘనంగా జరుగుతాయని తెలిపారు. విజయనగరం పుర ప్రజలు మతాలకు అతీతంగా ఈ వేడుకలో పాల్గొంటున్నారని, వారు చూపుతున్న ప్రేమ, ఆదరణ మరువలేనిదని చెప్పారు. ఈ కార్యక్రమంలో క్రైస్తవ సోదరులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. స్థానిక సిమ్స్ మెమోరియల్ బ్యాప్టిస్ట్ చర్చ్ సెప్టెంబర్ 10వ తేదీ ఈ సంవత్సరం 150 సంవత్సరాలు ముగించుకొని 151వ సంవత్సరంలోకి అడుగుపెట్టిన అతి పురాతనమైన ఈ విజయనగరం బ్యాప్టిస్ట్ సంఘం ప్రతి సంవత్సరం మెస్సియా మార్చ్ అన్న ప్రత్యేకమైన క్రిస్మస్ ర్యాలీ నిర్వహిస్తున్నాం. ఈ క్రిస్మస్ ర్యాలీలో మరి చాలా క్రిస్మస్ వేషధారణలు, మరి అలాగే జ్ఞానులకు గుర్తుగా ఒంటెలు, అలాగే రాజులకు రాజైన ప్రభువైన క్రీస్తు గుర్తుగా మరి గుర్రాలు, అలాగే ఇంకా చాలా వేషధారణలతో క్రిస్మస్ తాతలు ఇవన్నీ వేసుకొని విజయనగరం ప్రాంతంలో మా సంఘము ఎంజీ రోడ్లో బయలుదేరి రైల్వే స్టేషను, బస్ స్టాండ్, కోట, మూళ్ళాంతర్లు, ఘంటస్తంభం, కన్యకాపరమేశ్వరి కోవిల్ మీదుగా మళ్ళీ మా చర్చి వద్దకి రాబోతుంది. మరి టౌన్లో ఉన్న అందరికీ ఈ క్రిస్మస్ సందర్భంగా మరి కేక్స్ డిస్ట్రిబ్యూట్ చేస్తున్నాం, పరిశుద్ధ గ్రంథమైన బైబిల్ని డిస్ట్రిబ్యూట్ చేస్తున్నాం, చాలామంది పేదవాళ్ళకి వారి అవసరతలు తీరుస్తున్నాం. మరి విజయనగరం ప్రజలందరూ కూడా మా సంఘాన్ని ఈ 150 సంవత్సరాలు విజయనగరం పట్టణ ప్రజలు, క్రైస్తవులు ఆదరించారు. రానున్న దినాల్లో కూడా మీరు ఎటువంటి కష్టం వచ్చినా మా చర్చికి రండి, ప్రార్థన చేసుకోండి, దేవుడి తాలూకా ఆశీర్వాదాలు, స్వస్థతలు పొందుకోండి. సమాజంలో జరుగుతున్న తప్పులను ప్రశ్నించాలంటే మంచి వక్తలను తయారు చేయాల్సిన బాధ్యత జన విజ్ఞాన వేదిక కార్యకర్తలపై ఉందని ఆ వేదిక వ్యవస్థాపక అధ్యక్షుడు డాక్టర్ వి బ్రహ్మారెడ్డి తెలిపారు. ఆదివారం విజయనగరం జిల్లా కేంద్రంలోని కంటోన్మెంట్ గురజాడ పాఠశాలలో జన విజ్ఞాన వేదిక జిల్లా కమిటీ సమావేశం జరిగింది. ఈ సమావేశంలో డాక్టర్ బ్రహ్మారెడ్డి మాట్లాడుతూ, మంచి వక్తలను తయారు చేయగలిగితే చైతన్యవంతమైన సమాజం ఏర్పడుతుందని పేర్కొన్నారు. ముఖ్యంగా పాఠశాలలు, కళాశాల
పాఠశాలల్లో వక్త కార్యక్రమాలు నిర్వహించి మంచి ఉపన్యాసకులను తయారు చేయాలని జేవీవి కార్యకర్తలకు సూచించారు. సమిష్టి పోరాటాల ద్వారానే ఏదైనా సాధ్యపడుతుందని పంజాబ్, హర్యానా రైతులు నిరూపించారన్నారు. ప్రధాని మోదీ వల్ల నల్ల చట్టాలకు వ్యతిరేకంగా ఏడాది కాలం పాటు పంజాబ్, హర్యానా రైతులు నిర్విరామంగా చేసిన సమిష్టి పోరాటాల ఫలితంగా ఈ నల్ల చట్టాలను ప్రధాని మోదీ రద్దు చేశారని తెలిపారు. సమాజంలో జరుగుతున్న అంధవిశ్వాసాలను ప్రశ్నించాల్సిన బాధ్యత జేవీవి కార్యకర్తలపై ఉందన్నారు. ఈ కార్యక్రమంలో జేవీవి నాయకులు, సభ్యులు పాల్గొన్నారు. ఇక వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి చూద్దాం. రేపు జరగబోయే ప్రజా ఉద్యమ భారీ ర్యాలీ స్థల పరిశీలన చేసిన చిన్నశ్రీను కోలగట్ల. ప్రభుత్వ ఆస్తులను కాపాడే విషయంలో వైసీపీ రాజీ పడే ప్రసక్తే లేదని స్పష్టీకరణ. విజయనగరంలో జరిగిన ఆత్మీయ సత్కార సభలో గవర్నర్ను సన్మానించిన క్షత్రియ పరిషత్ సభ్యులు. భావితరాలకు భవిష్యత్తును అందజేయాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందన్న అశోక్. నగరంలోని మెగా ట్రేడ్ ఫేర్ ప్రారంభోత్సవంలో పాల్గొన్న ప్రజాప్రతినిధులు. వాణిజ్య ప్రదర్శనల ద్వారా జిల్లా ఆర్థిక వ్యవస్థ మెరుగుపడుతుందన్న నేతలు. వార్తలు సమాప్తం. చూస్తూనే ఉండండి MM న్యూస్.